హలో 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 ఇక్కడ సార్. యా, సినిమా చాలా మంచి హిట్ సార్. సంక్రాంతి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయ్యి మీరు లేట్గా వచ్చినా కూడా మంచి బ్లాగర్స్ హిట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. సో ఈ మొత్తం అందరికీ ఎలా చేస్తున్నారు సార్? సార్ ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ 2 years ఏదైతే మనం అంటే ఈ రోజు కోసం కదా, ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మంచి సెలబ్రేషన్ చేసినట్టు కదా, నాకు సినిమా రిలీజ్ చేస్తే చూడాలని. సో నేను ఫుల్ ప్యాక్ జనాలు ఆ కామెడీ ఏం చేస్తుంటే ప్లస్ దీనికోసమే నేను అనుకుంది. సో సో హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఇచ్చినాను. యాక్చువల్లీ అంటే రవిదేవి గత సినిమా చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మిమ్మల్ని ఓ రేంజ్ లో పోతున్నారు. ఆయన తీసుకుంటే కాల్ అయింది, ఇలా చేద్దామని ఆయన చెప్పిన దీన్ని బట్టి దాని మీద తీసుకెళ్ళి సత్య గారి అది సాంగ్ తీసేసాక పెడతారా? జాయిన్ చేస్తానండి, ఇవాళ జాయిన్ చేస్తాను. 2 సినిమాలు బ్లాగర్స్, మనుషులు వరదేశారు. ఈ 2 తీసినప్పుడు టెన్షన్ ఉందా? ఇట్లా ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్స్ ఎలా అనిపించింది? అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు, బయట నుంచి ఏ ఒత్తిడిని రానిచ్చేవాళ్ళు కాదు, అండ్ ఏం జరుగుతుందో అసలు నా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, తెలుసుకునేవాళ్ళు కాదనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే హై అవుతూ వస్తుంది, సో ఆ పని మీద తప్ప వేరే దాన్ని ఫోకస్ ఏం చేయాలి. సో దానివల్ల నాకు ప్రెజర్ అనిపిస్తుంది. సంక్రాంతి బ్లాగర్స్ పెట్టారు, సమ్మర్లో బ్లాగర్స్ ప్రతిరోజు వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఏదో 3 బ్లాక్ వస్తుంది అంటే ఎలా ఉండబోతుంది సార్? ఎలా వస్తుంది? వస్తుంది కిషోర్ గారు ఇక్కడ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ థియేటర్ లోని సినిమాకి పడి నవ్వారు. థ్యాంక్ యూ విశేషం. కంగ్రాట్స్. ఎందుకంటే ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎలా రివీల్ చేస్తారని చెప్పి ఏకైక చేసిన ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్ లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారికి మానస కార్యక్రమకి నేను చెప్పిన 4 రోజులు చెప్పించుకోవడం అవును ఒక పద్ధతి ఫాలో అయ్యండి. దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్ గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్లి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్ పంచదార దగ్గర నుంచి అన్ని వాడేసారు. యాక్చువల్లీ మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇప్పుడు ఇన్స్టాలో అవ్వలేని వరకు నాకు ఇన్సిడెంట్ అవి తెలియదు. యాక్చువల్ కామెంట్స్ నేను సోషల్ మీడియాలో ఉంది. సో ఆ సోషల్ మీడియాలో కామెడీ పోస్ట్ ఉన్నప్పుడు పవన్ వర్క్ చేసింది, పవన్ భాషలు చెప్పి నేను తన బేసిక్గా ఫ్రెండ్ లో ఉంటాడు. సో ఇప్పుడున్న జనానికి అది కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే సో ఆ దృష్టిలో తను వర్క్ చేయలేదు. ఓకే చెప్పండి. ఇందాక మాట రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కువ హట్ అయిన కనిపిస్తుంది. ఇంతమందికి అంటే ఎలా ఎందుకని చెప్పిందంటారా? ఏమన్నా దీని వెనక ఏమైనా కాంప్రస్ ఉందంటారా? సినిమా పెట్టేయాలని కాదు, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ చేసి ఎలా ఉందంటే అది ఇంపాక్ట్ పడుతుంది కదా. అలా చేయకుండా మీరు ఏం తెలుసుకోండి, కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయినా చేస్తే బెటర్ కదా. కిషోర్ గారు రవితేజ గారికి సినిమాలో ఒక సీన్ పెట్టారు, యాక్షన్ సీన్స్ చేసి ఫ్యామిలీ ఇది కాన్షియస్ కాగా సినిమా సబ్జెక్ట్ లో నుంచి వచ్చిన సీనా లేదంటే ముందే అనుకున్న స్క్రిప్ట్ చేస్తారు? లేదన్న సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్ సిచ్యువేషన్ లో లీడ్ లో ఉంటుంది. అంటే వస్తుంది ఇలా చేసేదా, సో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏం ఫైట్ అవుతుంది. సో మామూలుగా ఫైట్ ముందు కాన్సెప్ట్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా షూట్ చేయలేదు. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లో లో ఫైట్ లేదంటే నా డైలాగ్ మాత్రం అవుతుంది. చాలా సీన్స్ లో ఇంకో కొత్త
పాఠం తీసుకున్నాడు. అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇలాంటి మనోడు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్ గా అలాంటి సీన్ చాలా ఎమోషనల్ గా చాలా విమర్శంగా తీస్తారు. మీరు చాలా సింపుల్ గా చెప్పేసి దాన్ని ఎలా అసలు ఏమో అంతకుముందే ఇదే అనుకున్నారా ఇంక వేరే వచ్చారు? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా పెళ్లి ఒకలా చార్జ్ చేయడం అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేస్తాం. అసలు చాలా క్యాజువల్ లోపల భయమే ఏం చేస్తున్నా కంగారు ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తుంది. అది ఛాలెంజింగ్ తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుంది అనే దాని నాకు అంటే సేమ్ రెగ్యులర్ గా ఉంది. ఆ బ్రేక్ చేసే విధానం పక్కన చెప్పాలని ఉద్దేశించుకుంటే దాన్ని మొత్తం అలా ఫీల్ చేశాను. కిషోర్ మొన్న వచ్చిన అదే శంకర్ ప్రసాద్ బ్లాక్బస్టర్. సో దానిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడారు. భర్త మహాశైలు కూడా సూపర్ హిట్. దీనిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ ని వాడారు. ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్ గా మీ ఐడియా లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి? ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి అది మీరే చేయడానికి నేను వర్క్ మాత్రం చేశాను, అంటే ఐడియా మాత్రం డైరెక్టర్. అందులో ఇందులో కిషోర్ గారు థ్యాంక్ యూ. సునీల్ గారు సార్ కావాలి చేసేసి సునీల్ అన్న యాక్చువల్గా చిత్రలహరి ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ వచ్చి చిత్రలహరి. సో దాని ముందు సునీల్ మళ్ళీ నేను మళ్ళీ కామెడీగా చేయాలని కామెడీ సపోర్ట్ అంటే ఫస్ట్ చేసే చిత్రలహరి. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉన్నది. సో మళ్ళీ చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దివాసి సొంతం అంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఒకటి రాలేదు. అసలు ఆ డబ్బింగ్కి నిజంగానే 3 days తీసుకొని ప్రతి డైలాగ్ ఎలా చెప్తే కొన్ని మీకు షాపింగ్ మాల్ ఉంటుంది పద్మవ్యూహం పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరు ఉంటుంది. ఆ డబ్బింగ్ వెళ్ళి అడిగా మార్చారు దానికి మొత్తం వేయడంతా నమ్మారు. సో అంత ఎఫోర్ట్ పెట్టారు. సో లేకుండా మాకు చాలా ఫ్రెష్ గా ప్రజెంట్ చేస్తారు. అంటే రవితేజ గారు ఆన్ స్క్రీన్ మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ బ్యాండ్ ఏం లేకుండా ప్రజెంట్ చేయగలిగారు. అది కాన్షియస్ గా తీసుకుని అంటే నాకు బేసిక్గా రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను ఏదో బిహేవియర్ రాసుకుంటాను కదా. సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది ఏదైతే అనుకుంటున్నావో నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నేను కూడా రానంటే నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నాకు తెలియకుండా నేను ఒక ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసిన రాసుకుంటాను. వాళ్ళు ఇలా చెప్తారు, వాళ్ళ స్టైల్ దాన్ని చేస్తారు. ఇందులో మనం షూట్ చేసేటప్పుడు 2-3 సార్లు ఇలా 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 చెప్పేసి వెళ్ళిపోతుంది. రవి రాంబాబు ఏంటి వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఏంటి సార్ ఎందుకు రమ్మనుకున్నాను ఆగాను కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాను చూడాలి చేస్తున్నాడు. సో అట్లా మన ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా మీరు అంటే క్యాలిక్యులేషన్స్ లో ఒక క్లిక్ కనిపించింది. అంటే మీ క్యాలిక్యులేషన్ కొత్త కన్స్ట్రక్షన్ మార్చే విధంగా మెడికల్ క్యాలిక్యులేషన్స్ వర్తమాన విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ రిలేటివ్ తీసుకునే అనిపిస్తుంది ఆశా గారు కానీ. సో కంప్లీట్ మోడర్న్ అప్రోచ్, కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ చేస్తుంది. ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అది చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో మీరందరికీ వేరియేషన్ కనబడింది ఇందాక సార్ చెప్పినట్టు. సో మాట్లాడి వీళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ప్లాన్ చేశాను వాట్ షీ ప్లేడ్ ఆల్సో బిగినీ కానీ లేకపోతే టిపికలీ ప్లాన్ బాసీగా కనబడి ఆల్రెడీ నేను చేశాను. అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు సేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, లెట్స్ ట్రై అనుకుంటూ నాకు ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ షాన్ టుడే. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైట్ ఫర్ ఎ చేంజ్. ఎస్ అంటే కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్, మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను, కానీ తెలుగులో ఇంతవరకు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయలేదు. But for the first time for Kishore sir to think Ashika చేయాలనుకున్నది ఆ చేంజ్ ఓవర్ బాగుంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్ కి మాత్రం కాదు,
థాట్ ప్రాసెస్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఆ లెవెల్ గా ఉండడం, క్యారెక్టర్ బిల్డర్ ఇది ఏం చేస్తుంది అనే, అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్ కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డర్ ఏముంది క్యారెక్టర్ కి సత్యతో ఉన్న కాంబినేషన్ అవన్నీ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రికీగా ఉంటుంది టు ట్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ టిపికల్ క్యారెక్టరైజేషన్ అవుతుంది. బట్ ఈ క్యారెక్టర్ ని చాలా స్వీట్ గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెబల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ దాన్ని ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేట్ ఆన్ స్క్రీన్ ఆల్సో. ఇప్పుడు అన్ని స్క్రీన్స్ లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్, మనస క్యారెక్టర్ ని, అండ్ హౌ గ్లామరస్లీ, హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు అండ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అండ్ సార్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు. అంటే సంథింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. Ashwin. Actually, continuation questions are there ఇద్దరు హీరోయిన్స్ కి. సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్? ఇద్దరికి ఈక్వల్ గా ఉందా అనిపించిందా? ఆఫ్టర్ చూసిన తర్వాత చేసినప్పుడు ఏమనుకున్నారు? ఆఫ్టర్ వాచింగ్ వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, కానీ when it comes to the three of us, మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఇదేం చేస్తుంది క్యారెక్టర్ బిల్డప్ కి, తర్వాత వన్స్ షీ ఇస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో there are few scenes with Ravi sir which shows the potential for the performer in me. So I think throughout I carry the characters. So I'm very very happy with the way this role is being portrayed to what I was offered. డిపికల్ గురించి చెప్తారు. యాక్చువల్లీ స్క్రీన్ మేము చూస్తున్నసేపు ఆ సీరియల్ సాంగ్స్ సెక్షన్ ఏదైతే ఉందో మేము చాలా ఇంట్రెస్ట్ గా ఎంజాయ్ చేసాం. డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పార్ట్ అయితే బాగుంది అని మీకేమైనా అనిపించింది? సి యాజ్ అన్ యాక్టర్ త్రూ ద ఫిల్మ్ ఉండాలని అందరికీ మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది. సో దాట్ విల్ బి ఎనీ విచ్ రిలేట్. బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్. అంటే ఎంతసేపు హీరో గారు హస్బెండ్ బాలమణి ఉంది, బాలమణి ఎవ్రీ ద స్టోరీ రన్స్ అరౌండ్ హిమ్. సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్ దట్ ఈస్ త్రూ ద ఫిల్మ్. సో అది నాకు చాలా నచ్చింది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ బాలమణి కోసం బాలమణికి భయపడుతుంటారని చెప్పడం, అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్ కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్, దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి. అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిపికల్ గా ఇంట్లో కూర్చుని టిపికల్ రోల్ అని అనుకుంటారు. బట్ ఐ థింక్ దిస్ మేక్స్ సమ్ డిఫరెన్స్. ఎస్ సూపర్ టీచర్ గారు. సార్ యాక్చువల్లీ ఐ సే వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఐ హావ్ కనెక్టెడ్ ఫర్ మెనీ సీన్స్ అండి, పర్టికులర్ గా దేవరం ధర్మవరం మీద కావచ్చు, అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు. అండ్ ఒకటి ఏంటంటే పెద్దల సాంగ్ పాట కూడా పెట్టేసి బాగుంది. మన దగ్గర ఆల్ ది వెరీ బెస్ట్. అశ్విన్ మానస క్యారెక్టర్ చూడాలి చాలా సూపర్. పెద్దల కూడా బాగా చేశారు. అండ్ రవితేజ గారు ఎనర్జీని మ్యాచ్ చేయమంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేసారంటే అందులో ఒక ఆ వేవ్ కానీ స్నాప్ కానీ చాలా బాగుంటుంది. సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతామా అని అనిపించిందా? అండ్ ఆయనతో పాటు డాన్స్ చేసినప్పుడు అసలు వాటర్ చాలా కష్టం అండి. అంటే సార్ ఉన్న ఎక్స్పీరియన్స్, సార్ ఉన్న ఈజ్ కంఫర్ట్, ఇలాంటి మా సాంగ్స్ త్రూ అవుట్ క్యారీ ద రోల్. అంటే ఐ హ్యాడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ షో. నేను చాలా సటిల్ గానే ఉంటాను, బట్ విత్ హిమ్ అంటే టు మ్యాచ్ డెఫినెట్లీ అది ఎక్స్ట్రా పెట్టాల్సిందే. సార్ ఎనర్జీ అన్మ్యాచువల్. అండ్ నేను అప్పుడు చూసినప్పుడు కూడా ఓకే బాగా చేస్తున్నారా అనిపిస్తుంది. బట్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఐ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. అంటే when I saw especially serious song
ఈవెన్ దో నేను ఉన్నాను ఆ సాంగ్ లో, కానీ నేను సాంగ్ నే చూస్తున్నాను ద హోల్ టైం. అంటే ఆ ఎనర్జీ ఏముందో లైక్ డెఫినెట్లీ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ అదర్ ఆర్టిస్ట్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ హిమ్. అంటే అందరూ డాన్సర్స్ ఉన్నారు, ఆల్ గర్ల్స్ ఆర్ లైక్ దేర్ ఇన్ ద సాంగ్, బట్ సార్ ఒకరిని చూడాలంటే ఆ ఎనర్జీ దట్ ఇస్ డిఫరెంట్ వైబ్ అనేది. ఇట్స్ ఓన్లీ హెరిటేజ్. సో డబుల్ గణేష్ లో ఒక సాంగ్ తో మీకు మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సేమ్ క్వశ్చన్ మీరు చేయగలరు. సో ఏమనుకుంటున్నారు రవితేజ గారితో ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండ్ ఆయన ఎనర్జీ ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అండ్ లైక్ యూ సెడ్ సాంగ్స్ నాకు చాలా లక్కీ, నా కెరియర్ లో మంచి పాటలు పడ్డాయి నాకు. అండ్ దేర్ ఆర్ వైరల్ సాంగ్స్ ఆల్రెడీ. సో బీట్ కిలాడి, బీట్ గణేష్, బీట్ వర్తమాన్ సేవి, మంచి పాటలు. అండ్ ఆయన ఎనర్జీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వైబ్. సో అది అలా వర్క్ చేయడం చాలా మంచి. అండ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే. అండ్ ఇట్స్ యునానిమస్లీ మ్యాగ్నానిమస్. సో యా, డెఫినెట్ గా మ్యాచ్ చేయడం చాలా కష్టం అంతే. కిషోర్ గారు సార్ 15 years జర్నీ సార్. ఈ సినిమా ముందు వరకు నిన్న కిషోర్ గారు ఒకటి, ఈ సినిమాతో జనాలు తెలిసిన కిషోర్ ఇంకోటి. ఏంటి ఈ డిఫరెన్స్? ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్ గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు తీసుకున్నారు? అంటే హార్ట్ఫుల్ గా అనిపించింది నాకు. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను ఎక్స్పెక్ట్ కానీ థియేటర్ ఒక రిఫరెన్స్ ఉండేది కదా ఈ సినిమా నాకు ఎంగేజ్ కానీ. నేను అవుట్డోర్ లో ఎంత చేయగలరు, ఇంతమంది యాక్టర్స్ పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫన్ సినిమా చేయగలరు అని ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని నేను ఫుల్ అండ్ ఫుల్ నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్ లోనూ యాక్టివ్ ఉన్నాను. సార్ ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు ఇంత ఇదిగా లేవు. బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్ కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ కి ఎలా బ్రేకింగ్ ఎన్ని రోజులు వచ్చిందా, రాబోతుందా, ఎలా అసలు మా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది అంటే సండే కిషోర్ గారు, మీరు ఈ ఫోక్ సాంగ్ పెట్టే ఆలోచన ఎవరిది? సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? సీరియస్ అన్నా కాదు, వామవాయు. రెండోది పబ్బులో కార్తీక్ దీపం పెట్టామన్నారు. వామవాయు అవుతుంది వైపు దించాలి. ఎందుకంటే ఆల్రెడీ హీరో గారికి చాలా సినిమా ట్రావెల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని సాంగ్స్ బాగున్నాయి అంటే పర్టికులర్ మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాని కరెక్ట్ యూటిలైజ్ చేద్దాం అనుకొని. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న సాంగ్ సారీ పెట్టింది. సో కార్తీక్ దీపాన్ని నేను అప్పటి నుంచి నా మైండ్లో తిరుగుతుంది. పప్పులో నేను సాంగ్ చేస్తేనే ఉంటుంది కరెక్ట్ కుదిరింది. అది ఉంటుంది. అనార్కలి యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్ అది అదే కథలో భాగం. బట్ త్రూ వెళ్ళేటప్పుడు అనార్కలి మళ్ళీ వైర్లు, సెన్సార్, దాన్ని ప్లగ్ చేయాలి, అన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సైడ్కి మళ్ళీ తిరిగి వేరే సైడ్స్ వెళ్ళినప్పుడు సో అప్పుడు పవన్ సైడ్ చేసినప్పుడు ఇది చాలా బాగుంది. దీనికి అన్నారు కదా అసలు తయారు చేయలేదండి ఊరికి అంటే చాలా కొత్తగా ఉంది. ఆ పార్టీ మ్యాచ్ నుంచి రిజల్ట్స్ ఏమంటున్నారు, క్రికెట్ మ్యాచ్ నుంచి రిజల్ట్స్ తీసుకున్నారా? లేదు బేసిక్గా నేను అది వేరే సినిమా నేను అసిస్టెంట్ వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ చూసాను. అంటే కరెక్ట్ గా వాళ్ళ లుక్స్ వాళ్ళ మధ్య మనకి చుట్టూ ఉన్న మిగతా ముగ్గురు తెలుస్తుంది, నేను సెన్స్ చేయగలను ఆ బాడీ లాంగ్వేజ్. సో అది ఎప్పటి నుంచో నాకు చిన్న ఇష్టం అన్నమాట నవ్వుది. సో దాన్ని కరెక్ట్గా సినిమా క్యారెక్టర్లో కూర్చుంది. సో క్రికెట్ కమెంటరీ అనేది రాసేటప్పుడు దాన్ని ఇలాంటి సౌండ్కి తెలియజేస్తే బాగుంటుంది నాకు. పెయిన్ అనేది చాలా అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బయట చూసినాక స్పెయిన్ ఉంటుంది, అలా కామెంట్ అంత కనెక్ట్ చేయడం వస్తుంది. స్పెయిన్ పెయిన్ అది స్పెయిన్ కథలోనే
ఇప్పుడు మానస్ అనే క్యారెక్టర్ స్టైల్ బిల్డ్ చేసాం. సో ఆ క్యారెక్టర్ ఇచ్చే వాడు ఏంటంటే పెయిన్, అది నీట్ గా వచ్చింది, అదే తెలియకుండా పెయిన్ అని. కిషోర్ గారు చాలా మంది డైరెక్టర్స్ తన ఓన్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని సబ్జెక్ట్స్ గా మలుచుకుంటారు. ఈ సినిమా లైన్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేను చేస్తున్నాను. ప్రస్తుతం ఆయన సార్ ఇప్పుడు జనరల్ గా ఆడియన్స్ క్రియేటివ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో టికెట్ ప్రైస్ హైక్ చేయడం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే ఇబ్బంది ఉంటుందండి కాంపిటీషన్ లో వచ్చి టికెట్ రేట్లు హైక్ చేయలేదు. ఇక్కడ అసలు మేము అప్లై కూడా చేయలేదు. టికెట్లు తగ్గుతున్న రేట్లు అప్లై కూడా చేయలేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న రేట్లు ఆంధ్రాలో అడిగారు అంతే. మామూలుగా ఇక్కడ మా సింగిల్ స్క్రీన్ 175 అండి, మల్టీప్లెక్స్ వచ్చి 200 రూపీస్ తెలంగాణలో. అక్కడ వచ్చి 195 రూపీస్ సింగిల్ స్క్రీన్, 250 మల్టీప్లెక్స్. సో ఇక్కడ హైక్ చేయకపోవడం అనేది అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ అంటే ఉండదు కదండి, కొంచెం అడ్వాంటేజ్. లాస్ట్ సార్ వర్తమాన విజ్ఞప్తి అనే కల్చర్ వచ్చినప్పుడు చాలా మంది రవిగా కొంత కాంట్రవర్సీ వచ్చి తర్వాత ఇప్పుడు సక్సెస్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ సార్ అందరూ టైటిల్ చెప్పినప్పుడు అది చాలా రోజులు యాక్చువల్ డిస్కషన్ వచ్చింది. మనకి టీం ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, అన్ని పెడతామా విజ్ఞప్తి అంటూ అందుకంటే టైటిల్ కొంచెం ఈజీగా క్యాచ్ చేసి బాగుంటుంది. ఇవన్నీ ఇలాంటి టైటిల్ పెట్టుకుంటే ఇలాంటి డిస్కషన్ కామన్ గా జరుగుతుంది. సో 1 month వాళ్ళకి ఆన్సర్ చెప్పి మేము అందరం కన్విన్స్ అయ్యి ఇలా బాగుంటుంది ఒక 1 month రన్ అయిన తర్వాత కాల్ తీసుకుంది. అప్పుడు హీరో అన్నది కాల్ తీసుకెళ్ళి లాస్ట్ లో కన్సల్టెన్స్ ఫీలింగ్స్ అని కట్ చేసి అంటే అది బాగా వర్క్ అది టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం ఇంకొక బిట్ ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, బ్రేక్ ఎక్కువ పడుతుంది నాకు తీసుకొచ్చి. కిషోర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అకాడమీ. సో అంటే ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ చూస్తుంటే అంటే చిత్రధారి ఇవన్నీ ఎక్కువ ఎక్కడ టైం ఇది కూడా 2 hours 20 minutes స్టార్ట్ అయింది. అంటే కొన్ని సినిమాలు బాగుంది ఎక్కువ రన్ టైం ఆగిపోయి. బట్ ఈ ఫిలిమ్స్ లో ఈ రన్ టైం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒకసారి అయిపోయిన తర్వాత కొన్ని ముందు చిత్రలాగా 2 hours కరెక్ట్ గా సినిమా అంటే ఏదైనా యాక్ట్ చేద్దాం షూట్ చేయడానికి లేదు, చేసేది కూడా లేదు. కొన్ని తీసిన తర్వాత మనకు అనిపిస్తుంది అది ఎక్కువ కూడా ఉండదు అనమాట. ఒక మ్యాక్సిమం 6-7 minutes అలాంటి తీసేది తప్పిస్తే అంటే కావాలని ఇందులో చేయడం కాదు. ఆ టైంలో అందరికి అన్ని సింపుల్ ఇచ్చారు, చాలా సింపుల్ లైన్స్. దాన్ని ఒక టైం కంటే మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్ గా ఉండదు. సో అందుకని కథలో నుంచే ఫాస్ట్ గా వెళ్ళిపోతే బెటర్ ఉద్దేశంతో అలా లాంచ్ చేయడం. ఫన్ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్టింగ్ గా సీట్ ఇవన్నీ జరుగుతూ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎలా క్లోజ్ చేస్తారా, ఎలా కన్విన్స్ చేస్తారా, ఎలా అని అనుకున్నాము. సో ఈ క్లైమాక్స్ ని మీరు మీడియాలో ఎలా కన్విన్స్ చేస్తున్నారు? అది వినడం ఇంకా చాలా అనుకున్నారా? లేదు, 7 వర్షన్స్ అనుకోండి. దీనికి సడన్ గా అప్పటిదాకా డ్రామాలోకి కొట్టినా కరెక్ట్ గా ఉండదు, క్లాసులు అలా కాకుండా అసలు తిరుగుండే హీరో క్యారెక్టర్ లో ఒక జెన్యూనిటీ ఉంది. సో ఎక్కడ ఈ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, ఇక్కడ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, పాపం తన అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, సో ఆ ఇన్నోసెన్స్ తో మనం హ్యూమరస్ గా ప్లే చేస్తాం. హ్యాపీగా వెళ్ళేటప్పుడు హ్యాపీ ఒక చిన్న స్మైల్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో అలా థింక్ చేస్తున్నాను. సో ఈ సినిమాల్లో కంప్లీట్ గా ఆన్ పాయింట్ డీసెంట్ ఇలా ఉంటాయి ప్రతి సినిమా. బట్ ఇందులో ఇంతమంది స్టార్ కమెడియన్స్ చూసుకోవడం వాట్ ఇస్ యువర్ టేక్ లిబర్టీ టు అంటే అంత కామెడీ జనరేషన్ ఎక్స్పెక్ట్ యువర్ ఫిల్మోగ్రఫీ. దిస్ ఇస్ హ్యూజ్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ లాస్ అందరు నవ్వుతూనే ఉన్నారు. అండ్ జెంటిల్ మ్యాన్స్ కామెడీ అని కూడా వినిపించచ్చు, ఎక్కువ మెన్నే కనెక్ట్ అయ్యారు కామెడీకి. సో హౌ డి యూ అచీవ్ దిస్ ఫీట్ అంటే లేదు, నేను కథ మొదలు పెట్టినప్పుడు నా టార్గెట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలి. సో
అది మైండ్ లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని పెట్టుకొని దాన్ని కాస్టింగ్ యూజ్ చేసుకున్నాం. సో టార్గెట్ అదే. సో కిషోర్ కంగ్రాచులేషన్స్ అండి, మూవీ చాలా బాగుంది. బట్ ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, సో చాలా వరకు బాలమణి గారి క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. బికాస్ ప్రతి ఒక్కరు అంటే వైఫ్ హస్బెండ్ వాళ్ళకే కావాలనుకుంటారు. బట్ మాన్సా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ బట్ ఎందుకంటే అనేది ఇచ్చారు సరే, బట్ రామ్ చంద్ర గారు ఎవరి దగ్గరికి ఉందండి, అది క్లారిటీ ఇవ్వలేదు. నేను మానస చెప్పింది కదా లాస్ట్ లో, నాకు తనే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోవడం లేదు, ఓకే, నాకు బాధ వేసింది అలా చేసినప్పుడు. బట్ ఎప్పటికీ చావు కూడా లెక్క చేయలేదు. నా కోపం ఏం చేస్తుంటే తను కాదు చెడు వదిలేసింది. ఈ యువర్ సిచ్యువేషన్ మీరు కూడా రామ్ చంద్ర గారి సిచ్యువేషన్ లో ఉంటే నేనా? మీరు ఏం చూస్ చేసుకుంటారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అది సెకండ్, అది వేరే స్టోరీ. అది సో ఓకే, నేను అంజలి చంద్రు ఓకే. లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్, క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు మదన ప్రకారం వెంకటేష్ గారు చేయాల్సిన సినిమా అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, నిజమా కాదా? ఈ సినిమా అసలు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే రవి గారికి వచ్చింది. వెంకటేష్ గారు ఆర్ఆర్బీ వ్యవహారం చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్వశ్చన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి.